కరెక్ట్. సో ప్రస్తుతానికైతే క్యాబినెట్ ముందు ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి సిద్ధరామయ్య పిలిచారు. ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులందరినీ పిలిచారు. అండ్ వచ్చే క్రమంలోనే నిజంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చినట్టుగానే డీకే శివకుమార్ భారీ కాన్వాయ్తో ఈ మీటింగ్కి వచ్చారట. అండ్ వచ్చిన వెంటనే ఆయన కాళ్ళకి దండం పెట్టారు. సీఎం సిద్ధరామయ్య కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు డీకే శివకుమార్. ఆ తర్వాత ఇప్పుడు ఆయనకి ముఖ్యమంత్రి కావడం ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది అనుకున్న టైంలోనే ఆయన క్యాబినెట్ ముందు సిద్ధరామయ్య ఆల్రెడీ ప్రకటించారు. అధిష్టానం అడిగింది కాబట్టి నేను అధిష్టానం ఆదేశాల మేరకు నేను రాజీనామా సమర్పిస్తున్నాను అని క్యాబినెట్ సహచరులకు చెప్పారు. అండ్ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడం ఇక తథ్యం అన్న పరిస్థితే కనబడుతోంది. మీరు ఇందాక అన్నారు కర్ణాటకం అని మనం అనేక సార్లు హెడ్లైన్స్ రాసి ఉంటాము, చదివి ఉంటాము. రకరకాల కర్ణాటకం అని ఇప్పటికి నాకు తెలుసు ఒక 5 ఏళ్ల నుంచి కంటిన్యూస్గా వినపడుతూనే ఉంది. అండ్ మొన్నటికి మొన్న ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో ఈ పార్టీకే ఎప్పుడో జరగాలి. యాక్చువల్లీ 5 years టర్మ్లో 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య, 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉండాలనేది ముందు కుదిరినటువంటి ఒక ఒప్పందం. కానీ 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా సిద్ధరామయ్య పక్కకు జరగకపోవడము అండ్ డీకే శివకుమార్ అసహనము, మధ్యలో కొంత ఆయన కూడా ఒక హిందుత్వ రాజకీయాలు చేసే ఒక ప్రయత్నం చేయడము అండ్ ఒక్కలిగా సామాజిక వర్గాన్ని పూర్తిగా ఏకతాటిపైకి తెచ్చి ఆయన డిసెంట్ని వినిపించే ఒక ప్రయత్నం చేయడము ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. మొత్తానికి కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఇక క్లారిటీ ఇచ్చేసింది. సిద్ధరామయ్యను దిగిపోవాలని చెప్పింది. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడం ఆల్మోస్ట్ ఇక ఎన్ని గంటల్లో అవుతుందనో తెలియదు. ప్రస్తుతం అయితే కర్ణాటకలో గవర్నర్ అవైలబుల్గా లేరంట. సో గవర్నర్ అవైలబుల్గా లేకపోయినా కానీ రెసిగ్నేషన్ మాత్రం మోగుతున్నారు, చూశారు కదా. సో కాళ్ళు మొక్కుతున్నటువంటి విజువల్ అంటే మీరు ఫోటో ఆప్స్లో ఎప్పుడు కూడా లోపల సిద్ధరామయ్యకి ఎంత బాధ ఉన్నా ఎంత ఇబ్బందిగా అనిపించినా కూడా బయటకు మాత్రం చాలా నవ్వుతూనే ఉన్నారు. అండ్ మొన్న అసలు యాక్చువల్లీ మొన్న నాటకీయ పరిణామాల మధ్య ఢిల్లీ పర్యటన సాగింది. ఇద్దరు నాయకులు ఢిల్లీకి పిలిపించుకున్నారు. ఇద్దరిని పిలిపించుకొని మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సుదీర్ఘంగా వాళ్ళిద్దరితోని ఒంటరిగా మాట్లాడారు, 1-to-1 మాట్లాడారు. తర్వాత ఇద్దరిని కూర్చుండబెట్టి మాట్లాడారు. చాలాసేపు డిస్కషన్స్ జరిగాయి. ఆ డిస్కషన్స్ జరిగిన తర్వాత ఆ రోజే అనౌన్స్మెంట్ ఢిల్లీ వేదికగా వస్తుంది అనుకున్నారు. కానీ ఢిల్లీ వేదికగా రాకుండా కొంచెం దాన్ని టైం ఇచ్చారు. అండ్ అప్పుడు సిద్ధరామయ్య ఒక 1 వారం రోజులు గడువు కావాలని సిద్ధరామయ్య అడగడము. అండ్ ఈ టైంలోనే ఆయన గురువారం నాడు ఈరోజు బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి అందరినీ పిలుస్తానని చెప్పడము. అండ్ ఆ రోజు ఢిల్లీ మీటింగ్ అయిపోయిన తర్వాత కేసీ వేణుగోపాల్ బయటకు వచ్చి అసలు ఏ చర్చ లేదు, కేవలం రాజ్యసభ ఎన్నికల గురించి లేకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి వీటి గురించి చర్చించామని ఆయన అధికారికంగా అట్లాంటి ప్రకటన చేయడము. అయితే అదే రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన లీక్ల మేరకు సిద్ధరామయ్యను ఢిల్లీకి పిలిపించుకుంటారు. ఢిల్లీలో ఆయనను ఒక ఓబీసీ ఫేస్గా కాంగ్రెస్ అధిష్టానము ఆయన్ని రాజ్యసభలో ఉంచాలనుకుంటోంది. రాజ్యసభలో మాట్లాడే విధంగా ఫ్లోర్ లీడర్ని చేయాలనుకుంటోందని, 2029 ఎలక్షన్స్కి ఈయన కీలక పాత్ర వహిస్తాడు జాతీయ రాజకీయాల్లో అని ఇట్లాంటి కొన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా ఢిల్లీ రాజకీయాల్లో సిద్ధరామయ్య పాత్ర ఏ విధంగా ఉంటుందో తర్వాత సంగతి అక్కడ. బట్ ఇవాళ అయితే ముఖ్యమంత్రి పదవి నుంచి కర్ణాటక టాప్ మోస్ట్ సీనియర్ లీడర్స్ అంతా ఢిల్లీలో ఉన్నట్టే. వీరప్ప మొయిలీ అక్కడే ఉన్నాడు. సరే అంటే ఇన్యాక్టివ్గా ఉన్నారు అనుకోండి ఆయన. అండ్ ఇప్పుడు ఆల్రెడీ మల్లికార్జున్ ఖర్గే ఉన్నాడు. అధిష్టానం ఆదేశాల కోసం చూసే ఏఐసిసి అధ్యక్షుడు ఆయన ఉన్నారు. ఇప్పుడు ఈయన వెళ్తే బాస్కెట్ పెరిగిపోతాయి కర్ణాటక. అండ్ యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే దక్షిణాది పార్టీలకు సంబంధించిన ప్రాబల్యమే ఎక్కువ ఉంది కాంగ్రెస్లో. అటు కేసీ వేణుగోపాల్ కానీ లేకపోతే ఇప్పుడు ఈయన కానీ ఈవెన్ చిదంబరం లాంటి వాడు. ఇప్పుడు చిదంబరం పెద్ద యాక్టివ్గా లేడు కానీ బట్ ఓవరాల్గా చెప్తే ఈవెన్ శశి థరూర్ కాంగ్రెస్లో ఈరోజు కనబడుతున్నటువంటి ఫేసెస్ ఎక్కువగా సౌత్ ఇండియా ఫేసెస్. ఈవెన్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు. కర్ణాటకని కాంగ్రెస్ కోల్పోవాలని అనుకోదు. ఎందుకంటే అది చాలా కీలకమైన రాష్ట్రం వాళ్ళకి. కర్ణాటక కానీ ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్కి అంతో ఎంతో ఏటీఎం లాగా పనిచేస్తుంది కర్ణాటక అండ్ తెలంగాణ. సో ఇప్పుడు అంటే కొంచెం కేరళలో ప్రభుత్వం వచ్చిందని కేరళ నుంచి పెద్దగా నిధులు రావడం ఇవంతా జరగదు. అది పెద్ద చాలా కష్టం, తీసుకోకపోతే చాలు. సో అది కర్ణాటక మోస్ట్ పొటెన్షియల్ స్టేట్ అండ్ తెలంగాణ కూడా పొటెన్షియల్ స్టేట్. ఈ 2 స్టేట్స్ నుంచే రావాలి. అండ్ డీకే శివకుమార్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే డీకే శివకుమారే అసలు డబ్బులకు సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిధులని సమీకరించడం కావచ్చు, నిధులని ఖర్చు చేయడం కావచ్చు, అండ్ కాంగ్రెస్ ఫండింగ్లో కీలక పాత్ర వహించేటువంటి వ్యక్తి డీకే శివకుమార్. ఈవెన్ తెలంగాణ కూడా డీకే శివకుమారే డిక్టేట్ చేశాడు చాలా వరకు. మనం చాలా సందర్భాల్లో చూసాం తెలంగాణ టికెట్ పంపిణీలప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన అంశాల్లో అందరూ కూడా కర్ణాటకకి వెళ్ళిన సందర్భాలు చూసాం మనం 2023 ఎలక్షన్స్ టైంలో.
అందరూ ఢిల్లీకి పోయేవాళ్ళు, ఢిల్లీ కాకుండా కర్ణాటకకి వెళ్ళి డీకే శివకుమార్తో మాట్లాడిన సందర్భాలు తెలుసు మనకు. బికాస్ డీకే శివకుమార్ పొలిటికల్ మెచ్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఆంధ్ర నాయకుల పంచాయతీలు కూడా డీకే శివకుమార్ తెలిసాడు. ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని కాంగ్రెస్ కూటమిలోకి రావాలని ఆహ్వానించిన సందర్భం కూడా తెలుసు డీకే శివకుమార్. బట్ అఫ్ కోర్స్ అదంతా పక్కన పెడితే ఫస్ట్ ఇప్పుడు ఇవాళ కర్ణాటకలో ఏం జరుగుతుంది, ఈ మార్పు వల్ల ఏం జరుగుతుంది అనేది ఒకటి కీలకమైన అంశం. ఈ మార్పు వల్ల అంటే అక్కడ మేజర్గా కాస్ట్ ఈక్వేషన్సే ఉంటాయి. అందులో కాస్ట్ ఈక్వేషన్స్లో మొదటి నుంచి కూడా లింగాయత్లు ఒక్కలిగలు ఈ రెండు వర్గాల మధ్యనే వాళ్ళే పొలిటికల్ క్లాస్ అంటారు. ఆ రెండు వర్గాలే ఎక్కువగా రాజకీయాలు నడిపేవి. సో లింగాయత్ సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తూ అటు యడ్యూరప్ప అధికారంలోకి బీజేపీని తీసుకురాగలిగారు. ఒక్కలిగ సామాజిక వర్గం నుంచి ఇటు జేడీఎస్ ఎవరైతే జేడీఎస్ సంబంధించి దేవేగౌడ కావచ్చు, ఈవెన్ కుమారస్వామి కావచ్చు, వాళ్ళు ఒక్కలిగ సామాజిక వర్గం చెందిన వాళ్ళే. ఇప్పుడు డీకే శివకుమార్ కూడా ఒక్కలిగ చెందినవాడే. సో ఒక్కలిగా ముఖ్యమంత్రి కావాలని ఆ సామాజిక వర్గం కోరుకుంటోంది. అండ్ డీకే శివకుమార్ చాలా స్ట్రాంగ్ ఒకలిగ సామాజిక వర్గం తరపు నుంచి వాళ్ళందరినీ ఆయన ఏకతాటిపైకి తీసుకొచ్చి ఒక ప్రయత్నం అయితే సీరియస్గా చేస్తున్నాడు. ఆ ప్రెషర్ బిల్డ్ చేస్తున్నాడు. ఈ ఒక్కలిగా లింగాయత్లకు భిన్నంగా సిద్ధరామయ్య క్రియేట్ చేసినటువంటి ఒక ఈక్వేషన్ ఏంటంటే అహిందా అంటారు. అహిందా అంటే అల్పసంఖ్యాక, హిందువుల్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ దళిత్స్. ఈ మూడు క్లాసెస్ని అంటే ఒక్కలిగా లింగాయత్ కాకుండా ఉండేటువంటి సెక్షన్స్ అన్నిటినీ అంటే మైనారిటీలు, బీసీలు, ఎస్సీలు ఈ సెగ్మెంట్స్ అన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే ఒక ప్రయత్నం, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీటిని ఒక దగ్గర తీసుకొచ్చే ప్రయత్నంలో సిద్ధరామయ్య కొంత సక్సెస్ అయ్యారు. సిద్ధరామయ్య చేసినటువంటి అహిందాకి బీజేపీ ఏం చేసిందంటే బీజేపీ లింగాయత్ సామాజిక వర్గము యాజ్ వెల్ యాజ్ జేడీఎస్ని పక్కన పెట్టుకుంది. ఇప్పుడు కుమారస్వామి ఒక్కలిగ సామాజిక వర్గము ప్లస్ హిందుత్వ అనే ఒక పోలరైజేషన్ వైపు వెళ్ళింది బీజేపీ. సో ఈ హిందుత్వ పోలరైజేషన్కి భిన్నంగా కులాల ప్రాతిపదికన మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీలు అండ్ మైనారిటీలు ఈ కాన్సెప్ట్ తోటి సిద్ధరామయ్య కొంత పాపులారిటీ సంపాదించారు అండ్ ఎలక్షన్స్లో విజయం సాధించగలిగారు. దానికి ఒక్కలిగా నుంచి ఉన్నటువంటి డీకే శివకుమార్ పాత్ర. డీకే శివకుమార్ ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు నిజానికి మొన్న ఎలక్షన్స్ టైంలో కూడా. సో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవ్వడం అనేది ఒక పొలిటికల్ క్లాస్ అంటే మొదటి నుంచి ఉన్నటువంటి ఆ కర్ణాటక రాజకీయాల్లో ఆధిపత్యాన్ని వహించేటువంటి ఒక్కలిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి వాళ్ళ ముఖ్యమంత్రి అవుతున్నారు. సో ఈ క్రమంలో సిద్ధరామయ్య పోతూ ఇందాక అన్నారు మీరు, ఒక పేచీ పెట్టిపోయారు. ఆయన యాక్చువల్లీ పేచీ ముందే క్రియేట్ చేశారు, దాన్ని ఇంతకాలం ఆపుతూ వచ్చారు. వాళ్ళు అక్కడ కాస్ట్ సర్వే నిర్వహించారు, కుల గణన చేశారు. ఆ సర్వే రిపోర్ట్ని అధికారికంగా ప్రభుత్వానికి సబ్మిట్ చేయకుండా ఆపింది. ఈవెన్ అన్ని కమ్యూనిటీస్ వ్యతిరేకించాయి దాన్ని. ఎందుకు అనంటే ఆ కాస్ట్ సర్వేలో కావాలని తక్కువ నంబర్స్ చూపిస్తున్నారు. ఒక్కలిగలు లేదంటే లింగాయత్లు వీళ్ళకి సంబంధించినటువంటి నంబర్స్ చాలా తక్కువ చూపించి కావాలంటే వీళ్ళ ఇంపాక్ట్ ఏమీ లేదు, వీళ్ళని ముఖ్యమంత్రిని చేయడం వల్ల మనకు నష్టము అని చూపించడం కోసం ఈ కాస్ట్ సర్వేని సిద్ధరామయ్య అధిష్టానం ముందు పెట్టాలని అనుకున్నాడు. దానికోసమని ఆ ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పుడు లాస్ట్కి ఏంటంటే ఇన్ని రోజులు కొంచెం ఆపుకుంటూ వచ్చారు. బట్ ఇవాళ ఆయన ఎట్లాగూ పదవి దిగిపోతున్నారు కాబట్టి అధికారికంగా ఆ రిపోర్ట్